దాంట్లో ఉంటారు అనుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ఇంటర్ తర్వాతనే మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకుంటే వాళ్ళు ఉన్న క్రీడా స్ఫూర్తి ఇప్పటికీ మీరు ఆడిస్తే ఇప్పటికి కూడా వాళ్ళతో పోటీ పడేటోళ్ళు లేదు సార్. ఇప్పుడు బాయ్స్లో అయితే ప్రతాప్ అయినా మధుకర్ అయినా వాస్తవంగా చెప్తున్నారు సార్, వాళ్ళు ఏం కోల్పోయినామన్నది వాళ్ళు ఎంత బాధపడుతుంటారంటే వాళ్ళ వాస్తవంగా రైతులు వాళ్ళకు తొందరగా మ్యారేజ్ చేయడం వల్ల స్టడీలో ఇప్పట్లాగా వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్న రేంజ్ వేరు. ఆ కాలంలో చదివించలేకపోయారు, ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేశారు. కానీ తర్వాత వాళ్ళు క్రీడల్లో వాళ్ళు ఇప్పుడు మా బ్యాచ్లో సార్ జాతీయ స్థాయిలో తగాఫర్ కానీ కబడ్డీ కానీ ఇప్పటికీ వాళ్ళే ప్లేయర్లు. జిల్లా టీంలో 7 వేల్పురోలే ఉంటారు. ఎక్స్ట్రా ప్లేయర్ కింద ఇంకా వేరే విలేజ్ వాళ్ళని పీటీలు ఎంచుకునేది. అంటే వేల్పూర్లో 1997-98 బ్యాచ్ అంటే వాస్తవంగా సార్ మనుషులు గెలుచుకునే వ్యక్తులే కానీ మనుషులు లేకుండా ఎవరితో విరోధం పెట్టుకుని కానీ ఇంకోలా ఉండేటోళ్ళు గారు ఆ స్థాయిలో వేల్పూర్లో పేరు తెచ్చుకున్నారు సార్. లాస్ట్ అంటే మిమ్మల్ని అనడం కాదు, జుకలోని ఇక్కడికి ఏదో నేను మిమ్మల్ని కొట్టడానికి తీసుకొచ్చిరన్నారు. అసలు మిమ్మల్ని కొట్టేటోళ్ళు ఏమన్నారు సార్? మీరే స్కాడు మాకు తెలుసు. అప్పుడు 10th క్లాస్లో మీరు స్కూల్లో ఉన్నారంటే సెంటర్కి స్కాడ్ వచ్చేది కాదు, తెలుసు కదా సార్ మీకు. స్కాడ్ రాలేరు, వాస్తవంగా మీరే స్కాడు మమ్మల్ని గుర్తే కదా సార్. మీరు అవన్నీ చేసేది, మరి అక్కడ స్కాడే రాలేడు. వాస్తవంగా జుక్కలో ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గంగరం కానీ మహమ్మద్ కానీ నాగయ్య కానీ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారంటే కారణం వాళ్ళు మన స్కూల్కి రావడం అని గర్వంగా చెప్పుకుంటారంటే వాస్తవంగా మన వేల్పూర్ పాఠశాలకు ఉన్న ఆ గ్రేట్ థింగ్ సార్. ఇవన్నీ మా క్లాస్లో ఉన్నాయి. సరే సార్, ఇంకోటి లాస్ట్గా మా 28 సంవత్సరాలు వాస్తవంగా కలుసుకోవడం లేట్ అయింది. ఇక నుంచి ప్రతి సంవత్సరమా 2 సంవత్సరాలుగా ఖచ్చితంగా కలుసుకుంటాం. సాధక బాధకాల్లో తోడుంటాం. ఇంకోటి ఆర్థికంగా ఎదగకున్న మాటలో వ్యక్తిత్వంలో మనం అందరికంటే పైచేయిగా ఈ బ్యాచ్ ఉంటుందని అది మీరు చూడాలని మేము చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బ్యాచ్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ ఈవెంట్స్ బాగా సక్సెస్ఫుల్గా కృషి చేసినటువంటి గర్ల్స్లో ఇంత